బైబిల్ లేఖనాలు 2 సమూయేలు 6:11. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను అని సెలవిస్తున్నాయి. ఇశ్రాయేలీయుల కాలంలో దేవుడు మందసంలో నివసించేవాడు. 3 నెలలు ఓబేదెదోము ఇంటిలో మందసం ఉన్నప్పుడు దేవుడు ఓబేదెదోమును, అతని ఇంటి వారిని, అతనికి కలిగిన అంతటినీ ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం చూసి దావీదుపురానికి దానిని తీసుకుని వచ్చాడు. వారికి ఆశీర్వాదం కావాలి అంటే దేవుడు ఉంటే అన్ని విధాలుగా ఆశీర్వాదం పొందుకుంటాము. నీ ఆరోగ్యంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ ఆత్మీయ జీవితంలో కూడా. అప్పుడేమో దేవుడు మందసాన్ని నివాసంగా చేసుకున్నాడు, ఇప్పుడేమో నిన్ను మందసంగా చేసుకున్నాడు. నీలోనే నివసిస్తున్నాడు. ఆశీర్వాదం నీలోనే ఉంది. దేవుడు నిన్నే ఆశీర్వదించాడు. నీవు నమ్మాలి. ఆశీర్వాదం కొరకు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. దేవుడు నీలోనే ఆశీర్వాదం ఉంచాడు. దావీదు కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు ఎక్కడ నుండి సహాయం వస్తుంది, నీ వలనే అన్నాడు. నీవు కొండల వైపు నీ కన్నులెత్తాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న నీ హృదయాన్ని మందసంగా చేసుకున్న యేసు వైపు కన్నులెత్తు. నమ్ము, నాలోనే ఆశీర్వాదం ఉంది, నేను ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు అని. ఓబేదెదోము నమ్మాడు, దేవుని మహిమను చూశాడు. నీవు నమ్ము, అన్ని విధాలుగా ఆశీర్వాదం చూస్తావు. దిక్కులు చూడకు. మనుష్యుల వైపు, అధికారుల వైపు, సేవకుల వైపు చూడకు. రోజులు, సంవత్సరాలు నువ్వు నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఓబేదెదోము విశ్వాసం వల్ల తాను ఆశీర్వదింపబడి ఇతరుల ఆశీర్వాదానికి కారణమయ్యాడు. అందుకొరకే దావీదు మందసాన్ని తీసుకుని వెళ్ళాడు. నీవు ఇతరుల ఆశీర్వాదానికి కారణం కావాలి. ఓబేదెదోములా. గాడ్ బ్లెస్ యూ. ప్రభు సేవలో మీ సహోదరి చైతన్య శాంసన్.